ఏఐఏడీఎంకే పార్టీ మాజీ నేత చేసిన వ్యాఖ్యలకు నటి త్రిష పరోక్షంగా సమాధానమిచ్చారు. ఇలాంటి వారిని చూస్తే కంపరంగా ఉందని, వారిని జీవితం అసహ్యం అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అటెన్షన్ కోసం దిగజారే వారిని చూస్తుంటే అసహ్యం వేస్తుందని, వారి జీవితం ఎప్పుడూ దౌర్భాగ్యమైనదేనని నటి త్రిష అసహనం వ్యక్తం చేశారు. ఇక మీదట తన నుంచి లీగల్ నోటీసులు వస్తాయని, ఈ విషయాన్ని ఊరికే వదిలేది లేదని తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు. అయితే తాను చేసిన పోస్ట్ తమిళనాడు ఏఐడీఎంకే నేతపై పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత ఏవీ రాజు త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 25 లక్షలు తీసుకొని త్రిష ఓ పేరున్న పొలిటికల్ లీడర్ తో గడిపింది అని మీడియా ప్రముఖంగా వ్యాఖ్యానించాడు. ఇక ఆయన మాటలు కాస్త ఎక్స్ లో వైరల్ కావడంతో త్రిష స్పందించారు. ఎమ్మెల్యే జి వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఏవీ రాజు త్రిష పర్సనల్ లైఫ్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో త్రిష అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. అతనిపై లీగల్ గా నోటీసులు తీసుకోవాలని కోరారు. దీంతో త్రిష స్పందించింది. యువ సినిమాతో 2004లో పరిశ్రమకు పరిచయమైన త్రిష అదే గ్లామర్ అభినయంతో వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో జతకట్టనుంది. అయితే ఈ మధ్య విజయ్ హీరోగా తెరకెక్కిన లియో చిత్రంలో నటించిన మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం లేపాయో చూసాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.